జస్వి హాయ్ చెప్పు. జస్వి హాయ్. జస్వి హాయ్. హాయ్ హాయ్ ఫ్రెండ్. హౌ ఆర్ యూ? బాగా చెప్పింది. ఈరోజు మనం ఒక మంచి ప్లేస్కి వెళ్ళిపోతున్నాం అండి. ఆ ప్లేస్ ఎక్కడ ఉందండి, బెంగళూరులో మార్తల దగ్గర ఉంది. ఆ ప్లేస్ పేరు వచ్చేసి HAL హాల్. మీనింగ్ వచ్చేసి హెరిటేజ్ సెంటర్ అండ్ ఎయిర్ ఫోర్స్ మ్యూజియం. మనకి టికెట్ పార్కింగ్ అంతా బయట సైడే ఉంటుందండి. మనం బయటే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఇది వచ్చి టికెట్ కౌంటర్, బయటే తీసుకోవాలి. బిలో 3 years అయితే టికెటే ఉండదు. ఒకరికైతే 50 రూపీస్. మనం వీడియోస్ ఫొటోస్ తీసుకోవడానికి 20 రూపీస్ తీసుకుంటారు. ఇప్పుడు మనం వచ్చేసి లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇదంతా లోపల సైడ్. ఈ ఏరియాలో ఎక్కడ డ్రోన్ అనేది పెట్టకూడదండి, క్రైమ్ అంట. మనం నార్మల్గా ఈ ప్లేస్కి వస్తే ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. మనం వచ్చే దారంతా ఫుల్ ఉంటారు. ఒక్కొక్క బిల్డింగ్ దగ్గర పోలీసు వాళ్ళు అంత ఉంటుంది సెక్యూరిటీ. దీనికి పక్కలో ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉంటారు. అందువల్లే మనం వీడియోస్ ఫొటోస్ తీసుకోకూడదు. దీని లోపల ఇది మ్యూజియం కాబట్టి దీని లోపల మాత్రమే మనం వీడియోస్ ఫొటోస్ మాత్రం తీసుకోవచ్చు. బయట ఆడ తీయకూడదు. చిన్నప్పుడు అంతా ఏరోప్లేన్ తిప్పి పెద్దయిన తర్వాత దానికన్నా వచ్చేసరికి ఆశ్చర్యపడుతుంది. ఏరోప్లేన్ ఓదు ఏరోప్లేన్ అక్కడికి ప్లేన్. ఈ జట్ నేమ్ వచ్చేసి మారుత్. ఏరోప్లేన్ కెమెరా తీసుకోవడానికి 20 రూపీస్. దీనికి ఎంట్రన్స్ అంతనా? టికెట్ 50 రూపాయలు ఫర్ హెడ్. ఓయ్ 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 ఓయ్. జస్వి హాయ్ హాయ్. మనంతా ఫ్రంట్ సైడ్ చూస్తాం. మీరు లోపల ఆ వైర్లు అన్నీ చూడండి ఎన్ని ఉన్నాయో. పాదు నాన్న, అదే దాన్నే ఉంటారు. ఆ జట్టు కాదు, ఒక్కటి కదా అంటే జరుకు. అన్ని నావీకి సంబంధించినవి అండి, చాలా ఉన్నాయి. పుష్పక్, కిరణ్, నావి చాలా ఉన్నాయి. కాకపోతే నాకు వీటి గురించి పెద్ద తెలియదు కాబట్టి జట్టు నేమ్ చూపిస్తున్నాను. నాకు పెద్ద తెలియదు కాబట్టి తెలియకుండా నేనేం చెప్పగలుగుతాను. ఇది వచ్చి సెకండ్ జట్టు అండి. ఈ జట్టు నేమ్ వచ్చేసి MiG-21. ఈ జెట్ విమానాలండి అప్పట్లో 1945లో తయారు చేసినాయండి. అన్ని ఓల్డ్ వర్షన్. ఈ ఓల్డ్ వర్షన్ వల్ల ఇప్పుడు ప్రజెంట్ వాడటం లేదు కాబట్టి వీటిని ఏంటంటే ఎగ్జిబిషన్లో మ్యూజియంలో పెట్టాడు. దీని మొత్తానికి హెరిటేజ్ సంస్థ అనేది ఈ మ్యూజియం కండక్ట్ చేస్తుంది బెంగళూరులో. దీనికి ముందు చూడు ఎంత కోసుగుంది. ఆ చక్రాలు దిగేటప్పుడు ఎంత సౌండ్ వస్తుందో కదా. హిందుస్థాన్ జెట్ ట్రైనర్ హాల్. IJT. పా పా పా. లైట్ కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్. దీని లోపల ఇదంతా డ్యామేజ్ అయిపోయానా? ఇదంతా డ్యామేజ్ అయిపోయా. మన లోపలికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి కూడా చూడొచ్చు. కాకపోతే నేను బయట నుంచి చూపిస్తున్నా.
లక్షయ పైలట్ లెస్ టార్గెట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది. అంటే దీనిలో పైలట్ ఉన్నాడు, జస్ట్ టార్గెట్. ఇదేం ఏరోప్లేన్? ఈ జెట్ విమానం పేరు వచ్చి అజిత్ అండి. ఇది ఇక్కడ డిస్ప్లే చేపిస్తాను మీకు. అజిత్ ఇది జెట్ విమానం. ఇది దీని స్పెసిఫికేషన్స్ మొత్తం అనేది ఇక్కడ బోర్డులో మెన్షన్ చేస్తున్నారు. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను. వెళ్ళిపోదాం. పిలు రాట్లా. ఎంజాయ్ చేస్తుంది బాగా. మనం అక్కడ నుంచి చూస్తుంది ఇదే. ఇది వచ్చి క్యాన్బెరియా. ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రన్స్ అవుతారు. ఈ ఎంట్రన్స్ అనేది చూడండి, మొత్తం ఉక్కు మెటలు. అదే పిల్లోడు పక్కన టైర్ తాడుతున్నాడు, ఆ టైర్ తిప్పుతున్నా కూడా ఎంత సౌండ్ వస్తుందో. ఎంట్రన్స్ ఇది చూడండి, ఇది మొత్తం కోటింగ్, మెటల్ కోటింగ్ ఎంత గట్టి స్ట్రాంగ్ ఉంది. ఆ ఫోర్స్ మీద అంత పైకి గాల్లో వెళ్తున్నప్పుడు ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అనేది ఇప్పుడు మన ప్రాక్టికల్ చూడాలి. మనకు ఫ్లైట్ లో పోతే రాదు, ఎక్కడే అంత సౌండ్ వస్తుంది కదా. అది నాకు తెలీదు ఏమంటారు నాన్న. లోపల మొత్తం వచ్చేసి గేర్ బాక్స్, కేబుల్స్, హైడ్రాలిక్ పైప్స్, జాయింట్ కనెక్షన్స్ మొత్తం అన్ని, మొత్తం వైరింగ్ అంతా దాంట్లోనే ఉంది అన్నది. మొత్తం బ్రేక్ సిస్టమ్, బ్రేక్స్ అంతా, క్లచ్ ప్లేట్లు మొత్తం అంటే దానికి ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ మొత్తం అన్ని దాంట్లో డిస్ప్లే అవుతున్నాయి చూడండి. అప్పట్లోనే మన వాళ్ళకి ఎంత తెలివితేటలు ఉన్నాయో చూడండి, అంత బాగా చేస్తున్నారు లోపలంతా. ఇది ఇంకొక జట్టు, అక్కడ కూడా సేమ్ అవే విమానాలే. ఇక్కడ కొంచెం ప్లేస్కి వచ్చి కిడ్స్ ఆడుకునేదానికి అదంతా పెట్టారు. పో వాళ్ళు వెళ్ళిన పేర్లతో సహా వేస్తున్నారు కదా.
యాంటీనా యాంటీనా ఇది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రాడర్ యాంటీనా ఇది. దీనికి మీనింగ్ ఏంటి? పిఎస్ఎల్ మా ఏరోప్లేన్ రా జస్వి, ఏరోప్లేన్. వావ్ జస్వి ఏరోప్లేన్. నాన్న దీనికి మీనింగ్ చెప్పేంటో. ఆ సైడ్కి పోతే కనిపిస్తుంది అనుకుంటా కదా. ఆ సైడ్కి పోదాం పదా. పిఎస్ఎల్వి పోలార్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్. దానిలో పోతా. ఇది నుట్టి లోపలేదో అనుకున్నా అంటుంది. ఓహో రాకెట్ హీట్ అవుదా? ఏదైనా వస్తువు గాలి హీట్ అవుతుందా అది కంట్రోల్ చేసే కోడ్ అంటే షీల్డ్ టైప్. ఇది మధ్యలో ఊడిపోద్ది కదా. పైకి కదా ఇది బోర్డ్స్ ఉన్నాయి కదా ఆటోమేటిక్ ఊడిపోతుంది. ఓహో ఇది షీల్డ్. షీల్డ్ నానా. ఏ షీల్డ్ చూడు చదువు చూడు. ఫుల్ సైజ్ హీట్ షీల్డ్. మనకు స్నాక్స్ కూడా అలా ఉంది. జస్ట్ ఎంఆర్పి ఎంతుందో అంతే ఉంటుంది. ఎక్కువ ప్రైస్ కూడా పడట్లా. కరెక్ట్గా ఎంఆర్పి ఎంతుందో అంతే ఇస్తున్నారు. సిట్టింగ్ ఉంది, బయట సిట్టింగ్ ఉంది. సగం అయిపోయింది, మిగతా సగానికి పోతా ఉన్నాం ముందుకి. అక్కడేముంటాయి చూడాలా. ఏరోప్లేన్ పోయింది నేను అక్కడున్నాయి పా. దీని పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది, దానివల్ల సౌండ్లు ఎక్కువ ఉన్నాయి ఫ్లైట్లే. ఇక్కడ నుంచో ఫస్ట్ చూపించేస్తాను అంతా ఒక వ్యూ చూసేయండి. తర్వాత దగ్గరికి పోయి ఆ ఫ్లైట్ ఏంటో అంతా నేమ్స్ చూపిస్తాను, చూద్దరు. నాకు దానికి ఒక పేరుంది, నాకైతే కొంచెం కూడా ఐడియా లేదు. కాకపోతే వాటి గురించి చెప్పుకుంటుంటే వాళ్ళు చాలా బాగుంది. మనకి కొంచెం తెలుసుంటే బాగుండు, మా ఇద్దరు ఎవరో ఒకరికి అనిపించింది. ఇదో బాగా ఎండ అయిపోయింది, కరెక్ట్గా 11కి వచ్చి 2 అయిపోయింది టైం. బట్ పైన ఫ్యాన్లు చూడొచ్చు, అట్లా ఏమంటారో తెలీదు. ఫ్యాన్లు చూడొచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవన్నీ అప్పట్లో వీటి డిజైన్లు ఫస్ట్ తయారు చేసినాయంట. చాలా పెద్దది కదా. మనకేదైనా ఆపదలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు నావీ టీం ఎక్కువ ఇలాంటి హెలికాప్టర్లోనే కనిపిస్తుంటారు. నేను ఫస్ట్ టైం ఇలా దగ్గర నుంచే చూడడం. దాని లోపలంతా చాలా నీట్గా కనిపిస్తున్నాయి. మన దగ్గరికి వెళ్ళి కూడా చూడొచ్చు. చాలా పెద్ద హెలికాప్టర్. లాస్ట్ ఇరిగిపోవడం వల్ల డేంజర్ అని పెయింట్తో రాసేస్తున్నారు. అక్కడ దాకా వెళ్ళేసి చూడొచ్చు. అప్పటికి కట్టేస్తున్నారు కూడా, పడదు కానీ డేంజర్ అని మాత్రం రాస్తున్నారు ఇరిగిపోవడం వల్ల. ఇక్కడ చక్రం ఉండాలి కదా, చక్రం ఇదెందుకు ఓపెన్ నెంబర్ అది. లోపల ఏంటంటే ఫిల్టర్ టైప్.
పెద్ద చెట్టు నవీ ఉంది. రక్షక బలగాలు ఇక్కడ నుంచి మనం దూకేది అన్నీ చూస్తూ ఉంటాం. ఈ డోర్లోంచి ఎంత పెద్దదిగా ఉందో డోర్ కూడా. అన్నిటికన్నా లేట్గా నిదానంగా చూసాము ఈ హెలికాప్టర్ని. మేము ఫస్ట్ టైం దగ్గర నుంచి చూసాం కాబట్టి చూసాము. ఇవన్నీ చిన్న చెట్లు. దాని పేరు SP-32. ఇది లాస్ట్ హాలా ఇదే కదా. ఇది కొంచెం ఇది లాస్ట్ లాస్ట్. ఇదేం చక్రాలు కూడా మళ్ళీ వేరు ఉన్నాయి కదా. ఇదే ఇక్కడ లోపల కూడా ఓపెన్ చేశారు, అది ఉంటుంది అనేవా అంతే కదా. ఇదంతా కూడా రెడీ చేశారు, ఇక్కడే నా పెడతారు అనుకుంటా. ఇదంతా ఖాళీగా ఉంది. గవర్నమెంట్దా వెళ్ళిపోదామా. కనిపిస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు దాకా ఎంటర్ ఉంది, అప్పుడే వర్షం పడేటట్టు అయిపోయింది. Come on. అవి వెనకల వాటర్ వచ్చేస్తున్నాయి. మొత్తం ఫుల్ చూపించాలి. ట్యాంకులు, మెటల్ ట్యాంకులు. ఈ మోటార్స్ పిస్టన్ ఇంజన్.
Navik, will you promise? కిరణ్ ఎయిర్ క్రాఫ్ట్ ఎప్పుడు మొత్తం 66 ఎక్కడ కనిపించింది నీకు? ఓకే ఓకే సారీ. ఇవన్నీ కిరణ్ ఎయిర్ క్రాఫ్ట్ అప్పుడు అసెంబ్లీ చేశారు. బెంగళూరు ఇదా? అది తయారు చేసేదానికి చూడు ఎన్ని ఉన్నాయో చూడు. అసలు చాలా తయారు చేస్తున్నట్టున్నారు హోటల్లో. ఉండు దీని చూపిని. ఏంటిది? ఈ జట్టు విమానానికి వైబ్రేషన్ టెస్ట్ ఎంత ఉంది లోపల? పెద్ద చెప్పు. చెప్పు. వైబ్రేషన్ టెస్ట్ చేశారు. జట్టు విమానం. జట్టు విమానానికి వైబ్రేషన్ ఏమైనా షేక్ అవుతుందా లేదా? ఓకే ఓకే. వైబ్రేషన్ టెస్ట్ నవంబర్ 22, 1962 చేశారు. ఓకే. నెక్స్ట్ ఇది స్టాఫ్ ఇంటర్నేషనల్ ప్లీజ్ డెలిగేషన్. హెచ్ పాయింట్ జరుకో హెచ్టి HT2 ఎయిర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ స్లాబ్ అవన్నీ తయారు చేశారు. ఆగా ఇది ఎక్కడ? హైకోర్టా? మైసూర్ గవర్నమెంట్ సెక్రటరీ. ఓకే. మైసూర్లో ఉంది. మైసూర్లో ఉందా? ఇన్ని విమానాలు ఒక్కోదానికి ఒక్కొక్క పార్ట్ తీసారు. ఏనా పైన జంప్ అవుతుంది కదా. పారాషూట్ కదా? నన్ను ఇదేంటనా?
చక్రం కదా, గేరా, గేర్ కింద చక్రం ఎందుకు ఉంటుంది అంటే కింద మరి చిన్నగా ఉన్నాయి కానీ. ఈ హాల్లోకి వెళ్ళాము ఇప్పుడు వచ్చి మనం ఈ హాల్లోకి వెళ్తున్నాం. మొత్తం రౌండ్ వేసుకు వచ్చాము. ఇప్పుడు మనం బస్సులు వెళ్తున్నాయి కదా, అక్కడి నుంచి మనం ఎంట్రన్స్ అయ్యాం. ఏంటి
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.